అధ్యక్షులు కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, మాజీ మంత్రివర్యులకు అందరికీ, సూర్యాపేట శాసనసభ్యులు గుంటగడ్డ జగదీష్ రెడ్డి గారికి, శ్రీశైలం సాగర్ డ్యాంల నిర్వహణ కేఆర్ఎంకి అప్పచెప్పి తెలంగాణ రైతాంగం పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకులకు బుద్ధి చెప్పడం కోసం తరలి వచ్చినటువంటి రైతాంగం అందరూ కూడా చలో నల్గొండ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ జాతిపితకు మరొకసారి మీ అందరూ కరతాళ మధ్య స్వాగతం సుస్వాగతం తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. వేదిక మీద దయచేసి కోపం. నేను ఎందుకు రావాల్సి వచ్చింది? దయచేసి హరీష్ లాగడా రాదా? నాకేమైంది? ఇంతకేం ఇలా మనం పెట్టింది ఉద్యమ సభ, పోరాట సభ. ఇది రాజకీయ సభ కానే కాదు. కృష్ణా నదిలో మన జలాలు అనేది అయిపోయిన తర్వాత మేము కూడా అడిగి పోతాం, మీ చరిత్ర మొత్తం ఎండగడతాం. ఓ లంగ చేత పెట్టి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, బట్టగాల్చి మీదేయాలని మేడిగడ్డ పోతాం. ఏం బిక్తాం? మేడిగడ్డ కడ పోయి ఎందుకు పోతున్నాం? మేడిగడ్డకు ఉంటే నీళ్ళు ఎత్తిపోయి, నీళ్ళున్నాయి, కాపర్ డ్యామ్ పెట్టుకుని నీళ్ళు ఎత్తిపోయచ్చు. రైతుల ఈ కేసీఆర్ని బదనాం చేయాలని ఒక దుష్ట బుద్ధి పెట్టుకొని రైతుల పొలాలను కొడతారా?
ఇలా బంధు పెట్టింది మైబాద్కు నీళ్ళు వస్తలేవు, డోర్నగర్కు నీళ్ళు వస్తలేవు. చిల్లర రాజకీయం. వేడిగడ్డ ఉంటే అందులో 250 పిల్లర్లు ఉంటాయి, 250 300 ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆట బొమ్మ కాదు. 3 బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద, 200 కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి, 1500 కిలోమీటర్ల కాలువ ఉంటుంది, ఒక 19 సబ్స్టేషన్లు ఉంటాయి, ఒక 20 రిజర్వాయర్లు ఉంటాయి. కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా? మొన్నటిదాకా మూసీ ప్రాజెక్టు గేట్లు చక్కగా ఉండేదా? కొట్టుకపోలేదా? ఏదైనా పోతే సదనాలు దాన్ని మంచిగా చేయాలి, తొందరగా మంచిగా చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలి. కానీ మేము మేడిగడ్డకు పోతాము, బొందలగడ్డకు పోతాము, నీకు అవగాహన లేదు. నన్ను అడిగినట్టు నేను చెప్పు కదా, అడిగే సంస్కారం ఉండద్దా, తెలివి ఉండద్దా? ఇది రాజకీయ సభ కాదు. ఇలా ఏ ఎలక్షన్ లేదు, పార్లమెంట్ ఎలక్షన్ కూడా ఇంకా 2 నెలలకు 3 నెలలకు ఉన్నది, ఇప్పటికిప్పుడేం లేదు. అసెంబ్లీలో జనరేటర్ తెచ్చిపెట్టారు, అంతపాటి గనులు మంచిగా వచ్చేది రైతు బంధు, ఎంత బ్రహ్మాండంగా వచ్చేది. రే ఆగురాబాయ్ ఆగో, ఆబా రాజశేఖరెడ్డి ఎవడాడు కొత్తగా మొదలుపెట్టిన దుకాణం కూడా కొత్తగా ఇంతకుముందు చూసిన పేపర్లలో, సోషల్ మీడియాలో చూసిన నేను. తప్పించుకుంటే మాట నడవది బిడ్డ జాగ్రత్త కుండబద్దలు కొట్టింది. ఇప్పటికైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు బంద్ చేసి విజేష్ కుమార్ ట్రిబ్యునల్కు 6 నెలల్లోగా తేల్చండి అని కేంద్రం ఆదేశాలు ఇచ్చినట్టు కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. గొంగడి నాది కాదు, చెప్పులు నాది కాదు అన్నట్టు